కాంగ్రెస్ కాసుల కక్కుర్తి వల్లే ఇంతటి పెను ప్రమాదం జరిగిందని ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ నాగర్గాల్ నుంచి మనకి లైవ్ లో అందిస్తారు. శేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? బాధిత కుటుంబాలకు నిజంగా కనీసం సమాచారం కూడా అందివ్వట్లేదని వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఒకవైపు చూసుకుంటే రోజు రోజు అంటే దాదాపు 15 మీటర్ల మేర పూర్తి స్థాయిలో అక్కడ మట్టి అంతా పేరుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? స్వేచ్ఛ, ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి టన్నెల్ పై భాగంలో ఉన్నాము. ఇక్కడ దాంట్లో పనిచేసేటువంటి ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి జేపీ కంపెనీలో వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ మనం వెనక భాగంలో వాళ్ళ నివసించేటువంటి ప్రదేశం ఇదే. అయితే వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రమాద సంఘటన జరిగినప్పుడు మేము అక్కడనే ఉన్నాం. అయితే అక్కడ ప్రమాదం జరగడం ఒక ఎత్తు అయితే మా ప్రాణాలు ఎప్పుడు ఏమైతాయో అన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక 3 నెలలుగా వాళ్ళు మాకు డబ్బులు కూడా జీతం చేసిన కష్టానికి జీతం కూడా ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము ఎట్లా బతకాలి? ఇన్ని రోజులకి నుంచి మేము పొట్ట చేత పట్టుకొని ఇక్కడ పనిచేయడానికి వచ్చాము. ఒక సొరంగ మార్గంలోకి పోయి ప్రతినిత్యం కూడా భయంగా బతుకుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతము ఆ టన్నెల్లో పరిస్థితులు అయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి దాంట్లోకి వెళ్లి వచ్చిన వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం 15 మీటర్ల మేర మొత్తం ఇక్కడ మిషనరీకి సంబంధించినటువంటి తుక్కు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి శిథిలాలు కావచ్చు, తర్వాత నీళ్లు, దానికి సంబంధించిన బురద ఏదైతే సింటు ఉంటుందో సింటు మాదిరిగా మొత్తం పేరుకపోయిందని చెప్పేసి దానికి సంబంధించి అవి తీయాలంటేనే మళ్ళీ లోపలికి అది కదిలిస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ర్యాట్ హోల్ మ్యానర్స్ సంబంధించినటువంటి ఒక టీం అయితే వాళ్ళు కొంత లోపలికి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే లోపల ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఆ ప్రమాదం పసిగట్టడానికి నేషనల్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి రీసెర్చ్ టీం కూడా దానికి సంబంధించినట్టు వచ్చిందని చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు లోపల చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం ఈరోజు 6వ రోజు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా వాళ్ళ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. సుమారుగా 130 గంటలు గడుస్తూ ఉంది వాళ్ళు లోపల చిక్కుకుపోయి. వాళ్ళకు ఆక్సిజన్ పరిస్థితి ఏంది, తర్వాత వాళ్ళకు లోపల వెలుతురేంటి అన్న విషయం కూడా అంత మీమాంసగానే మారింది. ఇక్కడ వాళ్ళను అంటే ఈ సెర్చ్ చేయడంలో అంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. అంటే ప్రతిరోజు కూడా ఇక్కడికి మంత్రులు వస్తూ ఉన్నారు, హెలికాప్టర్లలో వస్తూ ఉన్నారు, ఉదయం వస్తూ ఉన్నారు, సాయంత్రం వెళ్తా ఉన్నారు. సాయంత్రం ఏదో ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టేసి ఎంత కష్టమైనా వాళ్ళని తీసుకొస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేస్తారు. తర్వాత 2 రోజుల్లో వేరే టీం వస్తూ ఉంది, వాళ్ళు ఛేదించడానికి ఈజీగా ఉందని చెప్తారు. ఒక రోజైతే మరి అంటే అక్కడ లోపల భయానకమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పేసి చెప్తారు. చివరకు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అసలు గతంలో ఉన్న ప్రభుత్వమే దీనికి అంతటి కారణం అంటారు. అంటే ప్రస్తుతం జరిగింది ఇప్పుడు, గతంలో ప్రభుత్వము దీనికి డబ్బులు కేటాయించలేదు, పనే చేయలేదని చెప్తారు. పని చేయండి, అది 14 కిలోమీటర్ల లోపల ఎట్లా సంఘటన జరిగింది, 14 కిలోమీటర్ల లోపల తవ్వకాలు ఎట్లా జరిగాయి అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. అయితే దీనికి సంబంధించి అక్కడ డిస్టర్బ్ చేయొద్దనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ 5 రోజులుగా కూడా అక్కడ దిక్కు రాలేదు. ఎప్పటికప్పుడు దానిపైన మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దాని మీద పర్సూ చేస్తూ ఉంది. వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి ప్రతినిత్యం కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అయితే ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా మంత్రులు ఏం చెప్తా ఉన్నారంటే, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి కారణం, ఈ సంఘటన జరగడానికి, దాంట్లోనే ఇట్లా జరిగింది అని చెప్పి చెప్తున్నటువంటి దానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఇరిగేషన్ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యే విజయుడితో పాటు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఈ టన్నెల్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే వాళ్ళు వస్తున్నటువంటి క్రమంలో అడుగడుగున పోలీసులు అడ్డగించారు. వాళ్ళు దోమలపెంటకు చేరుకోగానే అక్కడ పెద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు బలగాలు మోహరించి ఇంతమంది వెళ్లే వాళ్ళు వచ్చినటువంటి దాదాపుగా అంటే ఇక్కడ లోపల జరిగినటువంటి విషయం తెలుసుకోవడానికి హరీష్ రావు బృందం వస్తుందని చెప్పేసి తెలవడంతోనే కార్యకర్తలంతా వాళ్ళంతా స్వచ్ఛందంగా కూడా వాళ్ళ వెంట వచ్చారు. వచ్చినప్పటికీ ఇక్కడ దోమలపెంట వద్ద పోలీసులు పెద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి. కేవలం 8 మందికి మాత్రమే పర్మిషన్ ఉంది, మిగతా వాళ్లకు లేదు అని చెప్పేసి ఇది ప్రభుత్వ ఆర్డరు, పెద్దల ఇచ్చినటువంటి ఆర్డర్కు దాన్ని మేము అమలు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడంతో దానికైనా సరే మేము లోపలికి వెళ్తామని చెప్పేసి వారి లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే లోపలికి వచ్చిన తర్వాత జేపీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఒకటి గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ వద్ద కూడా మరొక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆ చెక్ పోస్ట్ వద్ద మీడియాను కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. ఆ చెక్ పోస్ట్ వద్ద మళ్ళీ
ఎవరైతే ఈ 8 మంది 2 వెహికల్స్ పోతా ఉన్నాయో దాన్ని మళ్ళీ చెక్ చేయడము, వాళ్ళని దింపడము, తర్వాత అందరితోని కూడా వాగ్వాదం దిగినటువంటి పోలీసులతో లాస్ట్కు మేము అటు లోపలికి వెళ్లాల్సినటువంటి మా బాధ్యత, కనీస బాధ్యత ఉంది. లోపల వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అసలు ఇంతవరకు ఏమైనా ఇక్కడ వాళ్ళకి సహాయక చర్యలు చేపట్టారా లేదా అన్న విషయం మేము తెలుసుకోవడానికి మేము వెళ్తుంటే మమ్మల్ని ప్రతిసారి అడ్డుకోవడం ఏంటని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ బైఠాయించినటువంటి పరిస్థితి. అయితే బైఠాయించి ధర్నాకు దిగినటువంటి క్రమంలో మళ్ళీ వాళ్ళను అక్కడి నుంచి లోపలికి పంపించారు. అక్కడి నుంచి 5.5 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఈ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వాళ్ళు అక్కడ ఏం జరిగింది, అసలు ఇన్ని రోజులైంది, లోపల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్ళి చూద్దామంటే అక్కడ కూడా పోలీసులు వాళ్లకు అనుమతి ఇవ్వలేదు. ఇవ్వనప్పటికీ కూడా పూర్తిగా అక్కడ తెలుసుకున్నటువంటి లోకల్ స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. ఇన్ని రోజులైంది, అసలు చాలా బాధాకరమైనటువంటి విషయము. వాళ్ళు పొట్ట చేత పట్టుకొని పాపం ఇక్కడ జార్ఖండ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు వచ్చి మన రాష్ట్ర ప్రగతి కోసం వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ ప్రాణాలు లెక్క లేకుండా కేవలం మంత్రులు పైన హెలికాప్టర్ల ద్వారా హెలికాప్టర్ల పర్యటన చేస్తే భూగర్భంలో జరిగినటువంటి సంఘటన ఎట్లా తెలుస్తుందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శించడం జరిగింది. మంత్రులకు అసలు అంటే ఇక సంఘటన పైన దాన్ని ఛేదించేదానికంటే మంత్రులు దేనిపైన పోటీ పడుతున్నారంటే ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, తర్వాత ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు తప్ప అదే దృష్టి సహాయక చర్యల్లో ఇప్పటివరకు దృష్టి పెట్టలేదని, కనీసం తట్టెడు మట్టి కూడా తీసుకురాలేదని చెప్పేసి ఇప్పుడు ఇట్లా పోటీ పడుతూ సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుంది అంటే వాళ్ళు మొదటి 2-3 రోజుల్లో కూడా ఇటువంటి చర్యల వల్లనే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న అధికారులు కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పటి వరకు కూడా లోపల ఉన్న వాళ్ళ జాడ తెలియకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా బాధిత కుటుంబాలకు కనీసం సమాచారం లేదంటే ఒక భరోసా, ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోవడం ఎట్లా భావించాలి? బాధిత కుటుంబాలు అంటే దాంట్లోకి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారో 42 మంది, వాళ్ళతో కూడా మనం మాట్లాడాము. నిజంగా వాళ్ళకు దయనీయమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా 3 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వక సతాయిస్తున్నారని చెప్పేసి, పొట్టకూటికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఎవరైతే బాధితులు లోపల ఇరుక్కపోయారో వాళ్ళ కుటుంబాలకు కూడా లేటుగా సమాచారం అందిందని చెప్పేసి వాళ్ళు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళను కూడా మీడియా ముందు మాట్లాడకుండా వాళ్ళను వేరే ఒక షెల్టర్లో ఉంచినట్టుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే వాళ్ళు కూడా లోపలనే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజుకు గంటకు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు. అసలు ఏమైంది, మా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇన్ని రోజులు అవుతుంది, మంత్రులు వస్తారు, చూస్తారు, పోతారు తప్ప సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఈ రోజు ఏం జరిగింది, ఈ గంటలో ఏం జరిగింది, తర్వాత ఏంటి ప్రోగ్రెస్ అని కూడా ఇప్పటివరకు చెప్పట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు చేతులెత్తి జోడించి నిజంగా ప్రభుత్వం వెంటనే మా వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆవేదనతో వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత వాళ్ళు ఆవేదన చెందుతున్నట్టు కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ లోపలైతే నిజంగా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి లోపలికి వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. లోపల ఎవరైతే వెళ్లి వస్తా ఉన్నారో షిఫ్ట్ల వారిగా వాళ్ళు మాత్రం ఇబ్బందులు, లోపల దయనీయమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఒకవైపు వాటర్ వస్తూ ఉన్నాయి, ఒకవైపు బురద ఉంది, తర్వాత ఆక్సిజన్ సరిగా అందడం లేదు, కరెంటు అంతంతే ఉంది, తర్వాత చిల్టు మాదిరిగా ఉంది, దాంట్లో దిగబడిపోతా ఉన్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఆఫ్ ది రికార్డు చెప్తా ఉన్నారు. కానీ మరి వాళ్ళు రికార్డుగా చెప్పాలంటే కూడా వాళ్ళ ఉన్నతాధికారుల పర్మిషన్ కావాలి, లేదంటే ప్రభుత్వమే చెప్పాలన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రభుత్వం సంబంధించిన మంత్రులు మాత్రం అక్కడికి వస్తా ఉన్నారు, ఉదయం వస్తా ఉన్నారు, గెస్ట్ హౌస్ లో కూర్చుంటా ఉన్నారు, లేదంటే ఆ టన్నెల్ దగ్గరికి కాసేపు ఉంటా ఉన్నారు. అయితే కనీసం వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ పెంచాలి, కావలసినటువంటి అక్కడ సిబ్బందిని పెంచాలి, ఎక్కువ షిఫ్టులను పనిచేసే విధంగా చేయాలి, లోపల ఏవైతే శిథిలాలు అవన్నీ ఉన్నాయో త్వరితగతిన బయటికి తీయాలి. అయితే గతంలో కూడా చాలా అత్యవసరమైన పరిస్థితి, లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జాడ ఏంటో కనుక్కోవాలన్నా కూడా సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలన్నా కూడా ఇమ్మీడియట్ గా ఎక్కడ కూడా కొంచెం కూడా డిలే లేకుండా, గ్యాప్ లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి. కానీ వాస్తవంగా సిచ్యువేషన్ చూసుకుంటే పనులన్నీ కూడా మెల్లగా సాగుతున్న పరిస్థితే కనిపిస్తుంది. మరి ఇప్పటికిప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, వెంటనే ఇమ్మీడియట్ గా శిథిలాలన్నీ తొలగించే
సాధ్యమైతే లేదు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి ఎగ్జాక్ట్లీ రైట్ నౌ? ప్రస్తుతం అయితే అక్కడ కన్వర్ బెల్ట్ కూడా అంటే అది కన్వర్ బెల్ట్ కూడా పని చేయటం లేదు. అది కన్వర్ బెల్ట్ పని చేస్తేనే అక్కడ శిథిలాలను అంటే అక్కడ తీసినటువంటి శిథిలాలు బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పందించారు. అది టెక్నాలజీకి సంబంధించిన విషయము, అది కొద్దిగా దృష్టి పెడితే అది త్వరితగతిన పూర్తి చేసే అంశము, దాన్ని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని చెప్పేసి ఇలాంటివి చూసుకుంటే చాలా ఉన్నాయి. ఒకటి కాదు, లోపలకు వెళ్ళినటువంటి వాళ్లకు అంటే ఎక్విప్మెంట్స్ కానివ్వండి అంటే డిలే అవుతా ఉంది, రోజు రోజుకు డిలే అవుతా ఉంది. గతంలో ఇలాంటి సంఘటనలు అంటే కాళేశ్వరంలో కూడా జరిగినాయి. అంటే ఈ లోపల ఇవి ఎవరైతే ఉన్నారో కార్మికులు చిక్కుకోలేదు, కానీ ఈ కూలడాలు జరిగినాయి. కానీ త్వరితగతిన వాటికి అంటే ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి వాటిని సాల్వ్ చేశామని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇంతకుముందు చెప్పారు. మరి ఆ టెక్నాలజీని ఎందుకు ఉపయోగిస్తలేరు? ఎందుకు 8 మంది ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా? ఒకవైపు ఇంతమంది గాలిలో ప్రాణాలు లోపల ఉక్కిరిబిక్కి అవుతున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇదంతా కూడా నడుస్తూ ఉంటే ఒకవైపు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తాడు, మరొక వైపు ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లే టైం, హెలికాప్టర్ తీసుకొని వెళ్లే టైము ఇక్కడికి రావడానికి ఎందుకు లేదని చెప్పేసి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి అయితే ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వీళ్ళంతా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆ జేపీ కంపెనీ ఉందో ఆ కంపెనీ గెస్ట్ హౌస్ ఉందో ఆ గెస్ట్ హౌస్ ముందర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం వీళ్ళు హరీష్ రావు ఏర్పాటు చేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు గెస్ట్ హౌస్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే అక్కడికి వెళ్లి మంత్రిని అడుగుదాం పదా అని చెప్పేసి వాళ్ళంతా కూడా నేరుగా ఆ గెస్ట్ హౌస్ గేట్ వద్దకు వెళ్లి మేము మంత్రిని ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఎప్పటి వరకు చేజ్ చేస్తారు, ఎప్పటి వరకు వాళ్ళను క్షేమంగా తీసుకొస్తారని అని అడుగుతాం. అక్కడ లోపల అధికారులు ఉన్నారు, మంత్రి ఉన్నాడు, వాళ్ళని అడుగుతామని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఆ గేట్ వద్దకు వెళ్లేసరికి పోలీసులు వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంత భయపడుతున్నారు మీరు? మేము అంటే వాళ్ళ బతికియడం అని అడగడం తప్ప, లేదంటే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మంత్రిని అడగడం తప్ప, అసలు మేము ఒక బాధ్యత గల ప్రతిపక్షంలో ఉన్నాం, బాధ్యత గల ఎమ్మెల్యేలో ఉన్నాం, మేము అడిగే హక్కు మాకు లేదా అని చెప్పేసి ఇదెక్కడి అన్యాయం అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. అడిగినప్పటికీ పోలీసులు మాత్రం లోపలికి వెళ్ళనివ్వలేదు. ఏదేమైనప్పటికీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావుతో కూడినటువంటి బృందము ఇక్కడ లోపలికి వెళ్లి చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. చాలా ప్రభుత్వానికి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కేవలం లేట్ అవుతుంది కాబట్టి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతిపక్షంగా బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా సలహాలు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా తేల్చి చెప్పడం జరిగింది.